At Sun, our priority is to support students' dreams and hobbies. సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా థియేటర్లోకి వచ్చింది. అంటే సమంత ఎలా ఉంది అని చూడటానికి జనాలు ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యారు. అది కూడా ఒక మోస్తరు హీరోల సినిమాలకి కనిపించని హడావిడి పెద్ద హీరోల సినిమాలకి మాత్రమే. ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ కదా, అంటే ఒక రకంగా దీనిలో స్త్రీ శక్తి సంఘటన లాంటి సమంతకి ఇమేజ్ ఉంది, జనాలు తన్ని ఇంకా చూడాలనుకుంటున్నారు అనేది ప్రూవ్ చేసిన సినిమాగా కూడా ఇది నిలబడుతుంది. నాకు కాదు, తులసికి. భరద్వాజ గారు, సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా థియేటర్లోకి వచ్చింది, చూసాము. ఏంటి పరిస్థితి, మీకు ఎలా అనిపించింది? థియేటర్ వాతావరణం ఎలా ఉంది? అంటే సమంత ఎలా ఉంది అని చూడటానికి జనాలు ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యారు ముందే. అంటే ప్రమోషనల్ కంటెంట్ నుంచి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు, అలాగే హీరోయిన్ గారు, ఇద్దరు కృషి ఉంది. జనాలు ఈరోజు ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి, థియేటర్ల దగ్గరికి జనం మూవ్ అవటం అనేది. జనరల్గా హీరోల సినిమాలకి తప్ప థియేటర్ల దగ్గర హడావిడి కనిపించడం లేదు. అవును, అది కూడా ఒక మోస్తరు హీరోల సినిమాలకి కనిపించని హడావిడి పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే కనిపిస్తున్న హడావిడి ఈ సినిమాకి కనిపించింది. అంటే ఆ మేరకు క్యూరియాసిటీ ఉంది. అంటే సమంత యాక్ట్ చేసిందంటే సంథింగ్ ఏదో స్పెషల్ ఉంటుంది సినిమాలో అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది జనాల్లో. ఆ ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళినటువంటి జనాలకి కొంత మేరకు అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. దాంతోపాటు వాళ్ళు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనుకున్నది, వాళ్ళు నడిపినటువంటి ఫార్ములా కొంత రొటీన్ ధోరణిలో నడిచినప్పటికీ, అంటే లైన్గా చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక ఇంటి కుర్రాడు వేరే అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. తన భార్యతో తిరిగి రీయూనియన్ కోసం ఆ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా కలుపుకున్నారు ఈ అమ్మాయిని, కలవటానికి ఈ అమ్మాయి ఏం ప్రయత్నం చేసింది, అక్కడ ఈ అమ్మాయి ఆ కుటుంబంతో కలవడానికి ఇబ్బంది పెట్టిన అంశం ఏమిటి అనేదే లైన్. ఆ ఇబ్బంది పెట్టిన అంశం ఈ అమ్మాయి జీవితంతో ముడిపడి ఉంటుంది. ఆ ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని ఎలా చెప్పాలి అనేది డైరెక్టర్ గారికి ఒక నిజానికి కత్తి మీద సాము లాంటి వ్యవహారమే అది. అక్కడ వరకు వాళ్ళు అనుకున్న లైన్ బాగానే ఉంది. ఆ అమ్మాయి వెనకాల ఉండేటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ని ఎలా ఫిల్ చేయాలి అన్న దగ్గర వీళ్ళు ఒక మార్గం ఎంచుకున్నారు సినిమాలో. ఎంచుకుని దానిలో ఒక సామాజిక కోణాన్ని కూడా నింపారు. నింపి ఈ సామాజిక కోణం అంటే పర్టికులర్గా చాలా ఈ మధ్య కాలంలో కొంచెం బోల్డ్గా మాట్లాడుతున్న అనేక మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలని ఇందులో తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చే క్రమంలో ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సహజంగానే ఆడపిల్లల పట్ల ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి అణచివేత భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అంటే గ్రాంటెడ్గా తీసేసుకోవటం. ఇవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, వాళ్ళు పనిచేస్తున్న ఏరియాలో కూడా ఆడపిల్లల్ని ఎలా ఇబ్బందులకి గురి చేస్తాయి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ లేయర్గా నడిపారు సినిమాలో. అందుకని ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని దాన్ని తీసుకున్నారు. అంటే ఒక తెలుగు ప్రజా పార్టీ అనేటువంటి ఒక పార్టీని కూడా తీసుకొచ్చి లాంగ్ షాట్లో ఎన్టీ రామారావు గారి ఇంప్రెషన్ కలిగించే ఒక నాయకుడి బొమ్మను కూడా చూపించే ప్రయత్నం చేశారు. అలా ఒక పొలిటికల్ కలర్ ఇవ్వటం ద్వారా రాజకీయాల్లో జరిగేటువంటి కుట్రలు కుతంత్రాలు వాటిని కూడా ఒక లేయర్లో నడిపారు. నడుపుతూ ఈ ఆధిపత్య రాజకీయాలకి బయట నుంచి సహకారం ఎలా పొందుతారు, ఏ సెక్షన్స్ నుంచి ఎలాంటి సహకారాలు తీసుకుంటారు అనేది కూడా నడుపుతూ వీటన్నిటినీ ఎలా ఎదిరించి నిలబడింది ఆ అమ్మాయి అనేది, తనని తాను ఆ కుటుంబంతో మింగిల్ అవ్వాలి అనేటువంటి ప్రయత్నం, అది మోటో. దాన్ని ఎలా సాధించింది అనేది ఇంట్రెస్టింగ్గా డ్రైవ్ చేయగలిగింది డైరెక్టర్ గారు. ఈ క్రమంలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి డైలాగ్ ఏంటంటే సినిమాలో ఆనంద్ చేశాడు ఆ క్యారెక్టర్, కుటుంబ పెద్ద పాత్ర.
ఆయన రాజకీయాల్లో నాయకుడిగా ఉంటాడు. ఆయన మీద 2-3 సార్లు అటెంప్ట్లు జరుగుతాయి. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ఈ అమ్మాయి వలన కుటుంబానికి ఏదో నష్టం జరుగుతోందని మాట్లాడుతున్నారు. అప్పటి వరకు అసలు ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నాడో లేదో కూడా తెలియదు. ఆ నేపథ్యంలో ఆయన ఒక మాట అంటాడు, అది చాలా కీలకమైన డైలాగ్. నేను పొలిటికల్ లైఫ్లో ఉండటం వలన అడపాదడపా కుటుంబానికి కూడా థ్రెట్స్ వచ్చినాయి, సఫర్ అయ్యారు. కానీ నేను పురుషుణ్ణి కాబట్టి నా జోలికి ఎవరూ రాలా. నన్ను గురించి నెగిటివ్గా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయలేదు. ఇలాంటి సమస్య ఒక ఆడపిల్ల వైపు నుంచి గనక కుటుంబానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు బ్లేమ్ చేయటానికి ముందుకొచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ధోరణి కరెక్ట్ కాదు, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక కుటుంబ పెద్ద క్యారెక్టర్లోంచి చెప్పించటము, ఒక రాజకీయ స్పృహలో నుంచి సామాజిక స్పృహ వైపు డ్రైవ్ చేస్తున్నట్టుగా ఆ డైలాగుని నడిపిన పద్ధతి, ఆ సీన్ డ్రైవ్ చేసిన పద్ధతి బాగుంది. అలా కొన్ని ఉన్నాయి సినిమాలో. అంటే 2-3 సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సినిమాలో. వీళ్ళు లేయర్గా నడిపినటువంటి ఆ పర్టికులర్ ప్రజా ఉద్యమాలు, వాటికి సంబంధించి నాయకుల లొంగుబాట్లు, వాటిని కూడా అంటే అన్యవర్గ భావజాలం అంటారు జనరల్గా. అది కాకపోతే వాళ్ళ స్క్రీన్ ప్లే ఆర్డర్లో జనరల్గా పైనుంచి చూస్తే ఇది ఒక రొటీన్ ఫ్లాష్ బ్యాక్ సినిమా. అంటే మనకి మెయిల్ ఓరియంటేషన్లో చాలా సినిమాలు చూసాం. నర్తనశాల బ్యాక్డ్రాప్లో అంటే నర్తనశాల ఇన్స్పిరేషన్తో ఒక ఫ్లాష్ బ్యాక్, అంటే మారువేషంలో ఉన్నటువంటి హీరో, ఆయనకు ఒక బీభత్సమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంటు. దానికి కొంచెం సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ఇవన్నీ కలిపి వండిన ఆ వంటకం జనాల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. వంట మీద కూడా సీన్లు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో అన్నిటినీ మిక్స్ చేసి ఆవిడ కంపారిటివ్గా తను చేసిన సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఇది బెటర్ సినిమానే. ఓకే, కంటెంట్ పరంగా మరీ అంత నిరుత్సాహపరచలేదు, కానీ మరీ అంత అద్భుతము అనిపించేది కూడా లేదు. సినిమాలో కొన్ని సీన్లు అయితే చాలా బాగా నడిచినాయి. సమంత చాలా బాగా చేసింది ఆ క్యారెక్టర్ని. అంటే తనకు అలవాటైన ధోరణి ఒకటి ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో తను ఆ 2 లేయర్స్ని బాగా మేనేజ్ చేస్తూ నటించింది. ఈ సినిమాలో క్యారెక్టర్కి దానికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. అందుకని తనకి ఒక రకంగా కేక్ వాక్ లాంటి క్యారెక్టరే కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది స్క్రీన్ ప్రెజెన్స్. అంటే వీళ్ళు టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా లేడీస్ అనేది? ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంటే ఒక రకంగా దీనిలో స్త్రీ శక్తి సంఘటన లాంటి అభిప్రాయాలను కూడా డ్రైవ్ చేశారు. ఓకే, అందుకని ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కంటెంటే. పాటలు బాగున్నాయి సరదాగా. అంటే ఒక మ్యారేజ్ నేపథ్యంలో నడిచేటువంటి కథగా కూడా ఉంటుంది ఇది. పర్టికులర్గా కుటుంబం కోరుకోవడం, కుటుంబం కావాలి అని కోరుకోవడం, కుటుంబ వ్యవస్థే విచ్ఛిన్నం అవుతున్నటువంటి టైము. ఈ టైం కంటే చాలా ముందు ఇది కూడా ఒక 90s లో జరిగే కథే కదా, 90s లో జరిగిన కథ అని అప్పుడు చెప్పారు. అదే ల్యాండ్ లైన్ ఫోన్లో అన్ని చూపించారు కదా, చూపించారు. కాబట్టి ఆ పాత వ్యవహారము నడిచింది సినిమాలో. అందుకని ఆ ధోరణి అవన్నీ జనాల్ని బాగానే ఆకట్టుకునే అంశాలే. ఓకే, సో ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. ఓకే, అంటే ఎవరికైనా సినిమా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు, లాగ్ అనిపించలేదు. డ్యూరేషన్ బాగానే ఉంది, 2 గంటల 34 నిమిషాలు ఉంది సినిమా ఇది. అవును, డ్యూరేషన్ ఉంది, పెద్దగా లాగ్ అనిపించలేదు. సన్నివేశాలు అయితే అవతల క్యారెక్టర్, అందులో విలన్ క్యారెక్టర్ని ఇంకొంచెం ప్రాపర్గా అల్లుకుని ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ఉంది. కానీ ఓకే, ఇక దానికి అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, సో ఉన్నంతలో ఒక బెటర్ కంటెంట్తోనే వచ్చారు వాళ్ళు ఈ వారం థియేటర్లలోకి. ఓకే, సమంతకి ఒక ఇమేజ్ ఉంది, జనాలు తన్ని ఇంకా చూడాలనుకుంటున్నారు అనేది ప్రూవ్ చేసిన సినిమాగా కూడా ఇది నిలబడుతుంది. ఓకే, టైటిల్ దగ్గర నుంచి తన సెంట్రిక్గానే నడిచింది. తను కూడా సినిమాకి అలాగే ఒక మెయిన్ పిల్లర్గా నిలబడింది. ఈ సినిమా సక్సెస్లో ప్రధాన రేషియో ఏదైనా ఇవ్వాల్సి వస్తే సమంతకే మేజర్ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే పర్ఫార్మర్ నటించింది, ప్రొడ్యూస్ చేసింది 2. కథకుడిగా రాజ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు అనేది కూడా అనిపించింది.
నాకు ఎందుకు మ్యూజిక్ కొత్తగా అనిపించింది కాస్త. అవును, మ్యూజిక్ మీద కొంత ఉమ్, ఇది పెట్టారు వాళ్ళు. ఉమ్, దృక్పథంలో వెళ్ళారు. నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఏదో ట్రిబ్యూట్స్ లాంటివి కూడా ఇచ్చారు. ఉమ్, మిక్కీజీ మేయరు, ఉమ్, తర్వాత సురేష్ బొబ్బిలి, వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారు టైటిల్స్లో. ఓకే మ్యూజికల్ ఇంట్రెస్ట్ ఉంది డైరెక్టర్ గారికి, ఓకే అది కొంత సినిమాకి ఉపయోగపడింది. ఓకే థ్యాంక్ యూ.